రోహిత్ను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అప్పగించడం సరైన నిర్ణయమేనా? ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? సోషల్ మీడియాలోనూ బయట కూడా హార్దిక్ ను లక్ష్యంగా చేసుకుని ఎందుకు దారుణంగా విమర్శ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో విజయవంతం కాలేకపోయాడు. జట్టు యాజమాన్యం నుంచి మద్దతున్నప్పటికీ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా తడబట్టాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబైను గెలిపించలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్స్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రోహిత్ శర్మ అభిమానులు చూపిస్తున్న భావోద్వేగాన్ని చూసి ఎందరో మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో రోహిత్ కు బ్రహ్మరథం పట్టడం, హార్దిక్ పాండ్యాను అవమానించడం చూసి షాక్ అయ్యారు. ఐపీఎల్ ముగిసే వరకు హార్దిక్ ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనని మాజీ ఆటగాళ్లు బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ భావిస్తున్నారు. 5 టైటిళ్లు అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించామని జట్టు యాజమాన్యం చెప్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ముంబై యాజమాన్యం వివరించిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్ హార్దిక్ ను వదిలిపెట్టట్లేదు. పాండ్యాను అవమానిస్తూనే ఉన్నారు. తాజాగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లోను హార్దిక్ ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. టాస్ కోసం హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు రోహిత్ అంటూ నినాదాలు చేశారు. రోహిత్ పేరుతో స్టేడియం మార్మోగింది. అదేవిధంగా స్టేడియంలో ఓ కుక్క ప్రత్యక్షమైన సందర్భంలోనూ కొందరు తుంటరి కుర్రాలు హార్దిక్ పాండ్యా అంటూ కేకలు వేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని